చెప్పండి, గృహములో కాదండి. చెప్పండి, గుహ. ఇందాక ఒక కుటుంబం గురించి నేను మీతో మాట్లాడాను. వాళ్ళు సంపాదనను చూసి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. 3-4 నెలల్లో అర్థమైపోయింది, సంఘము కంటే సంపద గొప్పది కాదు. మనం సంపాదనలో పడి సంఘాన్ని నిర్లక్ష్యం చేశాము కాబట్టి ఈరోజు ఆత్మీయతను పోగొట్టుకున్నాము, శాంతి సమాధానాన్ని పోగొట్టుకున్నాము. మనకు కావలసినది శాంతి సమాధానము, అది సంఘం వల్లే వస్తుంది అని చెప్పి వెనక్కి వచ్చేశారు. జాగ్రత్తగా గమనించండి, లోతు కోరుకున్నది ఏడు తెలుసా? సంఘాన్ని కాదు. ఏం కోరుకున్నాడు? సంపాదనను కోరుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? సంఘాన్ని పోగొట్టుకున్నాడు, సతిని పోగొట్టుకున్నాడు. జాగ్రత్తగా వినండి, గృహం లేదు అక్కడ. ఏం మిగిలింది? గుహ మిగిలింది. ఆ గుహలో ఏం జరుగుతుందో చూద్దాం రండి. సంఘము లేని, సతి లేని ఆ గుహలో ఏం జరుగుతుందో చూద్దాం రండి. చదువుతున్నాను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో పాపము చేసి మన తండ్రి వలన సంతానము కలుగ చేసుకొందమని రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి అతని తండ్రితో పాపము చేసెను. ఆ తరువాత చిన్న కుమార్తె వెళ్ళి ఆ రాత్రి తన తండ్రితో పాపము చేసెను. 36వ వచనము. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబని, చిన్నది కుమారుని కని అతనికి బెన్నమి అని, అనగా అమ్మోనీయులకు మూల పురుషుడు. అమ్మోనీయులు, మోయాబీయులు పాపిష్టి సంతానానికి తండ్రి అయ్యాడండి లోతు. ఆ 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. సంతానాన్ని పోగొట్టుకున్నాడు, సంఘాన్ని పోగొట్టుకున్నాడు, సతిని పోగొట్టుకున్నాడు, సంతానాన్ని, సర్వాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి ఈరోజు లోతు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇది హెచ్చరికతో కూడిన సందేశమా లేకపోతే ఆశీర్వాదకరమైన సందేశమా? చెప్పండి. హెచ్చరికతో కూడిన సందేశాన్ని ఎవరిని గురించి మనం మాట్లాడతామో తెలుసా? సాక్ష్యాన్ని పోగొట్టుకున్న వాడి గురించి మనం మాట్లాడుతాం. లోతు సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు, సంతానాన్ని పోగొట్టుకున్నాడు, సతిని పోగొట్టుకున్నాడు, సంఘాన్ని పోగొట్టుకున్నాడు. ఇదంతా దేంతో స్టార్ట్ అయింది చెప్పండి? ఒక వ్యక్తి సంఘానికి దూరమైనప్పుడు ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ దూరం అయిపోతాయి. దీనంతటికీ ప్రధాన కారణం తెలుసా? పరిస్థితుల మీద ఆధారపడి నిర్ణయం తీసుకున్నాడే తప్ప ప్రభువు మీద ఆధారపడి నిర్ణయము తీసుకోవాలా. అయ్యా, అమ్మా, ప్రొద్దుట లేస్తే సాయంత్రం పడుకునేంత వరకు మన జీవితము నిర్ణయాలతోనే ముడిపడి ఉంది. కాబట్టి ప్రతి విషయంలో ప్రభువుకు ప్రార్థన చేసి, ప్రభువా, ఇది నీ చిత్తమైతేనే నా జీవితంలో జరిగించాయా, ఇది నీ ఇష్టమైతేనే జరిగించు ప్రభువా, ఇది నీ చిత్తము కాని పక్షంలో నా నుంచి దూరం చేయి నాయనా. నీ చిత్తమే నాకు క్షేమం. అది సంఘాన్ని కాపాడుతుంది, సంసారాన్ని కాపాడుతుంది, సంతానాన్ని కాపాడుతుంది, సాక్ష్యాన్ని కాపాడుతుంది. ఆ రోజు తను తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల సుమారు 3-4 వేల సంవత్సరాల క్రితం, ఈ స్టోరీ మొత్తం కలిపి సుమారు 4 వేల సంవత్సరాల క్రితము చోటు చేసుకున్న సంఘటన. ఆదాముకు అబ్రహాముకు మధ్య 2000 సంవత్సరాలు, ఆదాముకు నోవహుకు మధ్య 1000 సంవత్సరాలు, నోవహుకు అబ్రహాముకు మధ్య 1000 సంవత్సరాలు, అబ్రహాముకు దావీదుకు మధ్య 1000 సంవత్సరాలు, దావీదుకు యేసుక్రీస్తుకు మధ్య 1000 సంవత్సరాలు, యేసుక్రీస్తుకు మనకు మధ్య 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తుకు అబ్రహాముకు మధ్య 2000 సంవత్సరాలు. అబ్రహాముతో పాటు లోతు కూడా ఉన్నాడు. కాబట్టి ఈ స్టోరీ ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ చెప్పండి? 4000 సంవత్సరాల క్రితము చోటు చేసుకున్న ఓ సంఘటన ఈరోజు కూడా మనకు ఒక హెచ్చరికగా దాపరించింది. అదే సమయంలో
దేవుని మీద ఆధారపడినటువంటి అబ్రహామేమో నేటికి కూడా ఆశీర్వాదాన్నే పంచిపెట్టే మహా గొప్ప నీతిమంతునిగా నిలబడ్డాడో. మనం ఎవరో తెలుసా మీకు? అబ్రహాము యొక్క సంతానం. దేవుడు అబ్రహాముకి ఏమని మాట ఇచ్చాడు? అబ్రహామా, ఆకాశపు నక్షత్రాలను చూడు. చూశాడు. లెక్క పెట్టగలవా? లేదు ప్రభువా. అంతమంది పిల్లలు నీకు ఇస్తానయ్యా అన్న దేవుడు మర్చిపోయాడంటారా? 4,000 సంవత్సరాలు కావస్తుంది, అయినప్పటికీ దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం మర్చిపోలా. ఈరోజు కూడా అబ్రహాముకు అనగా మన ఆత్మీయ తండ్రికి పిల్లలు పుడుతూనే 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 ఉన్నారు. ఎంతమంది చెప్పండి? కోట్ల మంది. ఎంతమంది? కోట్ల మంది. ఒకరేమో 1000 సంవత్సరాలు గడుస్తున్నా ఆశీర్వాదాన్ని పంచిపెడుతూనే ఉన్నారు. మరొకరేమో 1000 సంవత్సరాలు గడుస్తున్నా అందరికీ హెచ్చరికనే విడిచిపెట్టి వెళ్తున్నారు. దీనంతటికీ కారణం ఏమిటంటే ఒక చిన్న నిర్ణయములో చేసిన పొరపాటు. మళ్ళా చెప్తున్నా, ఈరోజు మనం ఏమై ఉన్నామో అది నిన్న మనం తీసుకున్న తీర్మానాల మీద ఆధారపడి ఉంది. రేపు మనం ఏం కాబోతున్నామో అది ఈరోజు మనం చేసే నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. సహోదరి సహోదరులు, జాగ్రత్త. ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళాల్సి వచ్చిన, కుటుంబానికి సంబంధించిన, బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా ఒక్క నిమిషం ప్రభు దగ్గరికి వెళ్ళండి. 2 చేతులు జోడించండి. మీ యొక్క నిస్సహాయతను తెలియచేయండి. ప్రభువా, జ్ఞానం లేని వాడిని, జ్ఞానం లేని దాన్ని, నీ సహాయం లేకుండా, నీ సలహా లేకుండా నేను ఏమీ చేయలేను ప్రభువా. కాబట్టి ఈ నిర్ణయంలో నీ సహాయం కావాలి, ఈ నిర్ణయంలో నీ యొక్క సహకారం కావాలి, ఈ నిర్ణయంలో నీ సమ్మతి కావాలి. దయచేసి నీ చిత్తమే జరిగించాయా అని ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం తప్పంటారా? ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చెప్పటం నేరం అంటారా? ఏమిటో కొంచెం సమయం కూడా కేటాయించలేకపోతున్నాం ప్రార్థన చేయటానికి. ప్రభువును ఆధారం చేసుకుని నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఆనాటి కాలంలోనే కాకుండా రాబోయే నాటి కాలానికి కూడా ఆశీర్వాదంగా మిగిలిపోతారు. దేవుని ప్రమేయం లేకుండా పరిస్థితుల మీద ఆధారపడి, కంటి చూపు మీద ఆధారపడి, మీ కోరికల మీద ఆధారపడి, మీ తలంపుల మీద ఆధారపడి, తొందరపాటుతనం మీద ఆధారపడి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాని మూల్యము నాటి తరం వారు మాత్రమే కాదు, ఆ తర్వాత వచ్చే తరాలు, తరతరాలు ఆ మూల్యాన్ని చెల్లించక తప్పదు. ఈ విలువైన అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్న తరువాత నువ్వు ఏ నిర్ణయము తీసుకున్నా ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చెప్పు. ప్రభు, ఇది నీ నిర్ణయం కాకపోయినట్లయితే దూరం చేసే నాయన, నీ నిర్ణయం అయితేనే మార్గాలు తెరువు ప్రభువా అని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన సహాయం కోరుకున్న తరువాతే ఏ నిర్ణయమైనా నువ్వు తీసుకో. రేపటి దినాన్న సమస్య వచ్చినప్పుడు ప్రభువా, ఇది నా సొంత నిర్ణయం కాదు, ఇది నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలని కోరాను, నీ ఇష్టమే జరగాలని కోరాను, నీ సహాయమే కోరుకున్నాను, నీ సలహానే కోరుకున్నాను, నీ సమ్మతిని కోరుకున్నాను, ఆ తర్వాత ఈ పని మొదలు పెట్టాను ప్రభువా అని ప్రభు దగ్గరకు ధైర్యంగా వెళ్ళి చెప్పే అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ సందేశం మాకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉందన్న వారు ఉంటే ఒకసారి చూపిస్తారు.